పోషకాహారంపై బుద్ధుని బోధనల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. దుఃఖం నుంచి పూర్తిగా బయటపడాలంటే ఒకే ఒక్క సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలట. ఆ సత్యమేంటంటే జీవులన్నీ పోషకాహారం మీదే ఆధారపడి బతుకుతాయి. మరి పోషకాహారమంటే ఏంటి? మనం తినే తిండి మాత్రమేనా? మొదటిది ఇక్కడే అసలు పాయింటుంది. ఇక్కడ పోషకాహారమంటే కేవలం భౌతిక ఆహారం కాదు. మన బాధల్ని, ఈ పునర్జన్మ చక్రాన్ని, దాన్ని నడిపించే ప్రతిదీ ఒక రకంగా పోషకాహారమే. మన దుఃఖానికి మనం తెలియకుండానే ఇంధనం పోస్తున్నామన్నమాట. రెండవది, ఈ ఇంధనాన్ని మనం 4 రకాలుగా అందిస్తామట. ఒకటి, మనందరికీ తెలిసిన భౌతిక ఆహారం, మన శరీరాన్ని నిలబెట్టేది. 2, స్పర్శ, అంటే మన ఇంద్రియాల ద్వారా కలిగే సుఖదుఖాల అనుభూతులు. 3, మన మానసిక సంకల్పం, అంటే మన కోరికలు, భవిష్యత్ ప్రణాళికలు. ఇక 4వది చైతన్యం, ఒక అనుభవాన్ని మరో అనుభవంతో కలిపే మన స్పృహ. ఇక చివరిగా మరి ఒక భిక్షువు ఈ దుఃఖాన్ని ఎలా అంతం చేస్తాడు? ఆయన 3 అడుగులు వేస్తాడు. మొదట ఈ పోషణలన్నీ శాశ్వతం కాదని తెలుసుకుని వాటిమీద ఆసక్తి వదులుకుంటాడు. ఆ తరువాత ఆసక్తి పోగానే కోరిక కూడా చల్లారిపోతుంది. ఫైనల్గా ఈ దుఃఖ చక్రానికి ఇంధనం పోయడం ఆపేసినప్పుడు అప్పుడే అసలైన విముక్తి లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాధ అనే మంటను ఆర్పడానికున్న ఒకే ఒక్క మార్గం దానికి కోరిక, అజ్ఞానమనే ఇంధనం వేయడం ఆపేయడమే.